గుడ్ ఆఫ్టర్నూన్. ప్రియమైన క్రీస్తులో ఉన్న నా కుటుంబమా, ఈరోజు మధ్యాహ్నము సమయములో ఈరోజు 16th of March 2026 టైం ఇప్పుడైతే 3:22 సాయంత్రము. ఈరోజు ఒక అరగంట ముందే కాబోలు నేను ఒక యవనస్తుడిని చంపేశాను. నేను ఒక నరహత్య చేశాను. ఆశ్చర్యపడిపోతున్నారా? నేను రక్తం చెందించాను, ఒక కత్తితో కానీ అతని పొడిచి లేకపోతే తుపాకీ పెట్టుకొని కాల్చాను అనుకుంటున్నారా? అట్లా కాదండి. ఆయన వెళ్ళిపోయాక నేను ఒక ఆత్మ నాతో చెప్తుంటున్నాడు, నువ్వు నరహత్య చేసావు. ఏంటి ఆ నరహత్య? ఆ అబ్బాయితో నేను సువార్త ప్రకటించకపోవడమే. అది ఒక నరహత్యతో సమానము. పౌలు 3.5 సంవత్సరాలు లేకపోతే 3 సంవత్సరాలైనా సరే ఎఫెసీ పట్టణంలో ఉంటున్న ప్రతి ఇంటిలో ఆయన వెళ్ళి కన్నీటితో యేసు ప్రభువు సువార్త ఆయన ప్రకటించినట్లు ఆయన గురించి, ఆయన మర్చిడి గురించి ఆయన చెప్పుకున్నట్లు మనకు తెలుసు. మరి ఆయన ఇంకా యెరూషలేము వెళ్తున్నప్పుడు ఎఫెసస్ పట్టణానికి వెళ్ళడానికి టైం లేనప్పుడు ఆ పడవలో ఉంటున్న సమయంలో మిలితస్ అనే ఆ స్థలానికి ఎఫెసస్ లో ఉంటున్న సంఘ పెద్దలని పిలిపించి ఆయన చెప్తున్నారు, నేను దేవుని యొక్క ప్రణాళిక సంకల్పం ఏవత్తు నేను మీకు బయలుపరచక నేను ఇది కూడా దాచిపెట్టుకోలేదు. ఐ హావ్ డిక్లేర్ ద ఫుల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్. దేవుడు ఒక సంపూర్ణమైన ఆలోచనలను మీకు నేను చెప్పి ఉన్నానని చెప్పి ఆ దైవజనుడు ఆయన ప్రతి ఇంటిని కూడా దర్శించి ఆయన సువార్తని విషయంలో సిగ్గుపడక ఆయన అందరితో చెప్తున్నాడండి. అందుకే నేను ఇక మీద అందరూ రక్తం నుంచి నేను నిరపరాధిని, నా చేతులు దీనిలో వారి రక్తం లేదనని ఆయన చెప్తున్నాడండి. అంటే ఒకవేళ ఆయన అలాంటి పరిచయం జరిగించకపోతే ఆయన ఒక నరహంతుడుగా దేవుడు ఆయన లెక్క పెడతాడు. ఇంకా ఆలోచించేస్తే మామూలుగా లోకంలో ఉన్న నరహంతకులు ఏం చేస్తారండి? కేవలం మనిషి ఒక శరీరంలో చంపుతారు, రక్తం చెందిస్తారు అంతనే. కానీ సత్యం తెలుసుకొని యేసుప్రభువును నమ్ముకున్న బిడ్డలు సువార్త విషయంలో వాళ్ళు ప్రేమతో ఇతరులకి సువార్త చెప్పకపోతే అది వారి శరీరం కాదండి, వారి ఆత్మలను మీరు హత్య చేసినట్టు, వాళ్ళ ప్రాణాలను మీరు హత్య చేసినట్టు. ఎంత భయంకరమో. అందుకే యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే నన్ను మనుషులు ఎదుట ఒప్పుకుంటారో వాళ్ళు నేను కూడా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను. కానీ ఎవరైతే నా గురించి, నా సువార్త గురించి సిగ్గుపడతారో వాళ్ళని కూడా నేను ఆ దినాన్న నేను సిగ్గుపొందుతాను. నేను వాళ్ళని ఒప్పుకోను నా బిడ్డలని. మరి ప్రియమైన సహోదరుడా, సహోదరి, మీ చిన్న వర్తమానం నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయను గాక. ఇక మీద నువ్వు ఎవరిని కూడా మనుషులను భయపడక ప్రేమతో, జ్ఞానముతో రక్షణ లేని వారి గురించి ఈ సువార్త, ఈ శుభప్రదమైన నిరీక్షణతో కూడిన శుభ వార్త ప్రేమతో, భారంతో నశిస్తున్న లోకానికి అందించుటకు తీర్మానం చేసుకో. అది నీకే మేలు. నువ్వు చేయకపోతే తెలుసా, నువ్వు ఎలాంటి నేరంకి నువ్వు పాత్రుడని, నీ తీర్పులో నువ్వు లెక్కించబడతావని తెలుసా? తెలుసుకోసమే వాక్యము జీవమైంది. ప్రభు యందులే ప్రేమతో, ప్రభుత్వ శక్తితో ఆయన గురించి ఒక సువాసనగా ఉండమ్మా. క్రీస్తులో సువాసనగా ఉండిపోవాలి బ్రదర్. క్రీస్తులో ప్రభువుని దీవించుకున్నాక ఆమేన్.